హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రివ్యూ ఆఫ్ మిస్ యూ. లాస్ట్ మంత్ 2 hours 7 minutes రన్ టైంతో థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ మిస్ యూ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మిస్ యూ మూవీని ఓటీటీలో చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గాయ్స్. సరదాగా సాగిపోయి లవ్ స్టోరీ ఇది. థియేటర్లో ఆడియన్స్కి ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఓటీటీలో చూస్తే కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు గైస్. ఈ మూవీలో సిద్ధార్థ్ గారు హీరోగా, అషికా రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేశారు. బేసిక్ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే, హీరో అయిన వాసు సిద్ధార్థ్ ఒక యాక్సిడెంట్ అవడం వల్ల తన జీవితంలోని 2 సంవత్సరాలు గడిచిన కాలాన్ని మర్చిపోతాడు. ఆ తర్వాత బెంగళూరులో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తన లవ్ స్టోరీలో వచ్చిన ట్విస్టులు ఏమిటి, తను మర్చిపోయిన గతం గుర్తుకొచ్చిందా లేదా అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ గారు హీరోగా వచ్చిన లవ్ స్టోరీ మూవీ ఈ మిస్ యూ మూవీ. మూవీలో సిద్ధార్థ్ గారి లుక్స్, పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కొన్ని సీన్స్లో వింటేజ్ సిద్ధార్థ్ గారు కనిపించారు. చాలా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటుగా చాలా క్యూట్గా ఉన్నారు. బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ మూవీస్ గుర్తుకొచ్చాయి. మరోసారి ఫుల్ సాలిడ్గా లవర్ బాయ్ క్యారెక్టర్లో ఓయ్, బొమ్మరిల్లు లాంటి మూవీస్తో సిద్ధార్థ్ గారు కంబ్యాక్ చేస్తే బాగుండేది అని అనిపించింది. గాయస్, మీకు సిద్ధార్థ్ గారి మూవీస్లో ఏ మూవీ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఇంకా హీరోయిన్గా చేసిన అషికా రంగనాథన్ గారు సుబ్బలక్ష్మి క్యారెక్టర్లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా ఎమోషన్ క్యారీ చేశారు. మూవీలో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ బాగుంది. మూవీ టైటిల్కి న్యాయం చేసింది ఈ మూవీ స్టోరీ. ఈ స్టోరీకి తగ్గ టైటిల్ ఈ మిస్ యూ టైటిల్. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనిపించాయి. మూవీలో నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది గైస్. డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ గారు కొన్ని పొరపాట్లు చేసిన చివరిగా ఎమోషనల్గా ఇచ్చిన మూవీ కంక్లూజన్ నచ్చింది గైస్. మనం నిజంగా ఒకరిని ఇష్టపడి ప్రేమిస్తే ఆ ప్రేమను మనం మర్చిపోయినా ఆ ప్రేమ మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. అది మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనల్ని వెంటాడుతుంది, మనల్ని మిస్ అయ్యేలా చేస్తుంది. ఇదే ఈ మిస్ యూ మూవీ ఒక ఉద్దేశం. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, రొటీన్ స్టోరీ, అప్పుడెప్పుడో 15 సంవత్సరాల క్రితం రావాల్సిన మూవీ, స్లో నేరేషన్, సరిగా పండని ఆర్టిఫిషియల్ కామెడీ, మ్యూజిక్ విషయంలో మూవీలో ఉన్న ఏ సాంగ్ రెండోసారి వినేలా ఉండదు. హీరో హీరోయిన్ల మధ్య కొన్ని ఎమోషన్స్కి మనం సరిగా కనెక్ట్ కాలేకపోవటం, ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మిస్ యూ మూవీ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి నచ్చుతుంది ఫ్రెండ్స్. మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అని అడిగితే ఎలాంటి అభ్యంతరం లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి టీవీలో చూడండి. ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సరదాగా సాగిపోతుంది మూవీ. ఈ మూవీకి మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా మూవీ చాయిస్ 9 ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.